హలో గుడ్ ఈవినింగ్ వన్స్ అగైన్. ఆరంభం ప్రీ రిలీజ్ ఈవెంట్ గురించి విచ్చేసిన మీ అందరికీ హార్డీ వెల్కమ్. సో బయట ఎవరైతే ఉన్నారో అందరినీ కూడా ప్లీజ్ లోపలికి వచ్చి జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. మీరు వచ్చేస్తే మనం స్టార్ట్ చేసుకుందాం. మనకెంతో ఇష్టమైన స్టార్లు రాబోతున్నారు కొద్దిసేపట్లో. అండ్ ఆరంభం టీం అందరూ కూడా ఎంతగా కష్టపడ్డారో ఇప్పుడు వినబోతున్నాం. అండ్ కొత్త బీటీఎస్ వీడియోలన్నీ చూడబోతున్నాం. అండ్ మొన్న ఎంత సక్సెస్ఫుల్గా ట్రైలర్ లాంచ్ని జరుపుకున్నామో చూసాం. ఎస్ ప్లీజ్ ఐ రిక్వెస్ట్ అందరినీ కూడా వచ్చి జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. వెల్కమ్ వెల్కమ్. ఆరంభం ప్రీ రిలీజ్ ఈవెంట్కి విచ్చేసిన మీడియా వారికి అండ్ గెస్ట్లందరికీ అండ్ అలానే వివిధ మాధ్యమాల ద్వారా వీక్షిస్తున్న ప్రేక్షకులకి అంతకంటే ముందుగా మా మోస్ట్ ప్యాషనేట్ టీమ్ ఆరంభం టీం అందరికీ కూడా హార్డీ వెల్కమ్ టు ద ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆఫ్ ఆరంభం. ఇవాళ అందరికంటే భూషణ్ గారు యంగ్గా కనిపిస్తున్నారు ఇక్కడ మాకు ఫ్రంట్ లైన్లో. అసలు ఆ గాగల్స్, అసలు మీ స్టైలింగ్ మామూలుగా లేదు. అండ్ ఇవాళ అసలు ఈ యంగ్స్టర్స్ అందరూ ఏం మ్యాజిక్ చేశారు, మనకు 10th మేన ఎలాంటి అద్భుతమైన సినిమాని చూపించబోతున్నారు అన్నది వీళ్ళ మాటల్లో తెలుసుకోబోతున్నాం. అండ్ టీజర్ చూసాం, ట్రైలర్ చూసాం, పాటలు చూసాం అండ్ ఫిదా అయిపోతూ ఉన్నాం ప్రతి పాటకి. అండ్ వీళ్ళ విజువల్స్కి, వీళ్ళ బ్యాక్గ్రౌండ్ స్కోర్కి అండ్ వీళ్ళ మ్యూజిక్కి, వీళ్ళ పనితనానికి అడ్వాన్స్గా కంగ్రాచ్యులేషన్స్ తెలియజేస్తూ ఆల్ ద వెరీ బెస్ట్ టు ద హోల్ టీమ్ ఆఫ్ ఆరంభం. ఎస్, KLM Fashion Mall, keep loving more presence. Arambham pre-release event powered by WhatsApp, associate sponsor Priya Gold Oil, jewelry partner Vegashree Gold and Diamonds, health partner Yodha Diagnostics, pharmacy clinic on call, Hyderabad, Guntur, Tirupati, Visakhapatnam and Karimnagar. Music on Sony Music and today event by Shreyas Media, Bharat #1 movie events and promotional company. ఎస్, ఆరంభం. నిజంగా ఈ ఆరంభం అన్న టైటిల్ని పెట్టినందుకు నిజంగా మీ అందరికీ కూడా కంగ్రాచ్యులేషన్స్. ఆరంభం అన్న ఒక్క పదంతోనే ఏ పనినైనా స్టార్ట్ చేయగలుగుతాం. నిజంగా ఈ కాస్ట్ అండ్ క్రూ అందరికీ ఈ సినిమా ఆరంభం మాత్రమే. ఫర్ ష్యూర్గా ఈ సినిమా రిలీజ్ అయ్యాక వీళ్ళందరికీ వచ్చే అప్లాజులు అండ్ వీళ్ళందరికీ వచ్చే అవార్డులు అంతా ఇంత కాదని నేను నమ్ముతూ ఉన్నాను. అండ్ మొన్ననే యువ సామ్రాట్ నాగ చైతన్య గారి చేతుల మీదుగా టీజర్ లాంచ్ అవ్వడం జరిగింది. అండ్ రీసెంట్గా ట్రైలర్ లాంచ్లో ట్రైలర్ని చూసాం అండ్ వాళ్ళ మాటలు విన్నాం. అండ్ వాళ్ళు ప్రమోషనల్స్ చేస్తున్న విధానం చూస్తుంటే ఫిదా అయిపోవాల్సిందే. అండ్ మొన్న వాళ్ళు ఖైదీలుగా వేసుకొచ్చిన డ్రెస్సులు అండ్ వాళ్ళు ఆ అవుట్ఫిట్స్లో ఆరంభం అన్న టైటిల్ని ప్రజెంట్ చేసిన విధానం అండ్ ఇప్పుడు కూడా ఆ రోజు మోసం చేశారు మీరు మమ్మల్ని, ఈరోజు కూడా అంతే. అందరు యూనిఫామ్ వేసుకొచ్చి నాకు కూడా ఒక వైట్ షర్ట్ ఇస్తే ఏమయ్యేదండి మీకు? నేను కూడా వేసుకొని ప్రమోషన్ చేసేదాన్ని కదా. బట్ ఇట్స్ ఓకేలే, నేను అమ్మాయిని కదా, అందంగా కనిపించాలనుకుంటా చీరలో. బట్ యా ఓకే. సో వన్స్ అగైన్ ఇక్కడికి విచ్చేసిన మీడియా వారికి అండ్ వివిధ మాధ్యమాల ద్వారా వీక్షిస్తున్న ప్రేక్షకులకి అండ్ మా ఆరంభం టీం అందరికీ అండ్ మరికొద్దిసేపట్లో ఓం భీమ్ బుష్ అంటూ బ్లాక్ బస్టర్ అందుకున్నటువంటి శ్రీ విష్ణు గారు ఇక్కడికి రాబోతున్నారు. అండ్ తిరువీర్ గారు అండ్ అలానే డైరెక్టర్ వెంకటేష్ మహా గారు అండ్ మోహన్ భగత్ గారి కాంబినేషన్లో కేర్ ఆఫ్ కంచరపాలెం చూసాం. సో ఆ మ్యాజిక్ని, ఆ కాంబినేషన్ని మరోసారి ఇక్కడ మనం వీక్షించబోతున్నాం. ఫర్ ష్యూర్గా వెంకటేష్ మహా గారి బ్లెస్సింగ్స్ ఇవాళ మోహన్ భగత్ గారికి ఉండి కేర్ ఆఫ్ కంచరపాలెం ఎంత అద్భుతమైన సూపర్ సక్సెస్ని అందుకుందో ఫర్ ష్యూర్గా ఆరంభం కూడా అంతే సూపర్ డూపర్ సక్సెస్ అందుకుంటుంది అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అండ్ ఇంతమంది అబ్బాయిల పేర్లు చదివాను, మనకి మరి కలర్ఫుల్నెస్ యాడ్ అవ్వాలి కదా. సో ఆ కలర్ఫుల్నెస్ కోసం అండ్ ఇందులో ఒక సర్ప్రైజ్ కూడా ఉంది. సో ఆ సర్ప్రైజ్ని ప్రజెంట్ చేయడానికి మన తెలుగు అమ్మాయి అండ్ అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ అంటూ మోస్ట్ సక్సెస్ఫుల్ బ్లాక్ బస్టర్ అందుకున్నటువంటి శివానీ గారు కూడా ఇవాళ గెస్ట్గా రాబోతున్నారు.
అండ్ #90s అంటూ ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా ఆ సిరీసే హల్చల్ చేస్తూ ఉంది. సో అంత మంచి సిరీస్ని ప్రొడ్యూస్ చేసినటువంటి నవీన్ గారు మరికొద్దిసేపట్లో ఇక్కడికి రాబోతున్నారు. సో ఇప్పుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఒకసారి ఆరంభం టీజర్ని చూద్దాం. టీజర్ చూసాక మిగతా విషయాలన్నీ కూడా మాట్లాడుకుందాం. కెన్ వి హ్యావ్ ఆరంభం టీజర్ ఆన్ ద స్క్రీన్ ప్లీజ్? నీకిప్పటి వరకు ఎవ్వరూ చెప్పని కథ ఒకటి చెప్తాను, విను. రాముడు తన అవతారాన్ని చాలించి వైకుంఠానికి వెళ్ళే సమయం వస్తుంది. దానికి హనుమంతుడు ఒప్పుకోడని తెలిసి రాముడు తన ఉంగరాన్ని ఒక పుట్టలో పడేస్తాడు. ఆ ఉంగరం కోసం హనుమంతుడు సూక్ష్మ రూపంలోకి మారి ఆ పుట్టలోకి లోతుగా వెళ్ళి పాతాళలోకం చేరుకుంటాడు. ఇంకా ఈ విషయం జైలు దగ్గరికి వెళ్ళలేదు. వెళ్తే నేను ఇంకో సెపరేట్ సెల్లో పెడతా. అక్కడి నుండి ఎటు వెళ్లాలో తెలియని హనుమంతుడికి వాసుకి దారి చూపిస్తాడు. ఇది నీదే అనుకుంటా. ఆ చోటుకి వెళ్ళి చూసిన హనుమంతుడు ఆశ్చర్యపోతాడు. ఒక్క ఉంగరం కోసం వెళ్ళిన హనుమంతుడికి కుప్పల కొద్ది ఉంగరాలు కనిపిస్తాయి. అక్కడ అన్ని ఉంగరాలు ఎందుకున్నాయి, వాటిలో తన రాముడు ఉంగరం ఏది అని వాసుకి అడిగితే, కేసు మీరు చదవలేదా సార్? హనుమా, అవన్నీ రాముని ఉంగరాలే. నీకు ఏ రాముడి ఉంగరం కావాలో చెప్పు. అదెలా పాసిబుల్ సార్? జరగకుండా జరిగినట్టు అనిపించేది ఒకటి ఉంది కదా, ఆ ఎంటీ స్పేసే డేజావు. ఎస్, ఎలా అనిపించింది ఆరంభం టీజర్? ఖచ్చితంగా మీరందరూ కూడా ఈ టీంకి గట్టిగా క్లాప్స్ కొట్టాల్సిందే. అది సో 10 మేన మనం థియేటర్లో ఈ సినిమాని చూసిన తర్వాత ఇంత 100 రెట్లు క్లాప్స్ వినిపించబోతున్నాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. హార్డీ వెల్కమ్ శివాని గారు, గుడ్ టు సీ యూ, కంగ్రాచ్యులేషన్స్. ఎస్, సో కళ వచ్చేసింది. అప్పటి నుంచి ఫ్రంట్ లైన్లో అంతా అబ్బాయిలే ఉన్నారేంటి అనుకుంటున్నా, వచ్చేసింది. మా శివాని గారు వచ్చారుగా. ఎస్, సో ఇప్పుడు అనగనగా అన్న లిరికల్ వీడియోని చూడబోతున్నాం. ఈ పాటని ద లెజెండరీ సింగర్ ఎస్పి చరణ్ గారు పాడారు అండ్ స్వరూప్ గారు ఈ పాటకి లిరిక్స్ అందించడం జరిగింది. వి తిరుమలేష్ గారు ప్రెజెన్స్ ఏవిటి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై, అభిషేక్ వి తిరుమలేష్ గారు ప్రొడ్యూసర్గా, దేవ్దీప్ గాంధీ కుండు గారి డిఓపిగా, సంజిత్ ఎర్రమెల్లి గారి అద్భుతమైన బ్యాక్గ్రౌండ్ స్కోర్లో అండ్ అలానే ఆదిత్య తివారీ గారు, ప్రీతం గాయత్రి గారి ఎడిటింగ్ స్కిల్స్లో అండ్ సందీప్ అంగడి గారి అద్భుతమైన డైలాగ్స్ చూసాం టీజర్ ట్రైలర్లోనే మనం. అండ్ ఫుల్ లెంత్ సినిమాలో ఎలా ఉండబోతున్నాయో ఇంకా స్పెషల్గా చెప్పాల్సినక్కర్లేదు. అండ్ వెరీ టాలెంటెడ్ అండ్ ప్యాషనేట్ అజయ్ నాగ్వి గారి డైరెక్షన్లో, మెయిన్ లీడ్స్గా సుప్రీత సత్యనారాయణ గారు, భూషణ్ గారు, రవీంద్ర విజయ్ గారు, లక్ష్మణ్ మీసాల గారు, బోడేపల్లి అభిషేక్ గారు, సురభి ప్రభావతి గారు, లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఆర్ వెరీ టాలెంటెడ్ మోహన్ భగత్ గారు. వీరందరూ కలిసి సంయుక్తంగా 10వ తారీఖున మనకు అందించబోతున్నటువంటి సినిమా ఆరంభం. సో ఈ సినిమాలోని అనగనగా లిరికల్ వీడియోని ఇప్పుడు ఒకసారి చూసిద్దాం. కెన్ వి హ్యావ్ అనగనగా లిరికల్ వీడియో సాంగ్ ఆన్ ద స్క్రీన్ ప్లీజ్? Check. సో ఇది అనగనగా అన్న లిరికల్ వీడియో ఫ్రమ్ ఆరంభం మూవీ. సో నార్మల్గా పాట వింటూనే ఇంత బాగుంటే
అండ్ 70 mm ఫుల్ విజువల్స్తో చూస్తే ఎలా ఉండబోతుందో స్పెషల్గా చెప్పాల్సిన అక్కర్లేదు. అండ్ ఇప్పుడు అనగనగా లిరికల్ వీడియోని చూసాం. అండ్ ఈ పాటను రాసినటువంటి స్వరూప్ గారిని అండ్ అలానే మరొక లిరిసిస్ట్ శ్రీకాంత్ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. కెన్ వి హ్యావ్ అ స్వరూప్ గారు అండ్ శ్రీ
నాకు టీం మొత్తం తెలుసండి. నేను వీళ్ళతోని ఒక 6 to 7 years నుంచి ట్రావెల్ అవుతున్నాను. సో దే ఆర్ లైక్ మై ఫేవరెట్ బాయ్స్, ఆల్ ఆఫ్ దెమ్. చాలా ప్యాషనెట్, వెరీ వెరీ క్రియేటివ్ అండ్ హార్డ్ వర్కింగ్ అందరూ ఉంటారు. బట్ హంగర్ అనేది ఉంది కదా, ఇక్కడ కూర్చున్న వైట్ షర్ట్స్ వేసుకొని ఆరంభం లోగో ఉన్న ప్రతి ఒక్క బాయ్ ఈజ్ కిల్లింగ్ ఇట్ విత్ దిస్ ఫిలిం. అండ్ 2 daysలో రిలీజ్ ఉంది, మీరు చూస్తారు, ఖచ్చితంగా నచ్చుతుంది మీకు. యాక్చువల్లీ ఆల్ ది బెస్ట్ కాదు, ఐ షుడ్ కంగ్రాచులేట్ యూ గైస్, బికాజ్ ఒక బుక్ నుంచి స్టోరీ బిగ్ స్క్రీన్ వరకు తీసుకురావడం ఈజ్ not hard work but a lot of brain work. Ajay, I should appreciate you for that. Congratulations for that. And ఏమీ ఫిలిం టచ్ లేకుండా, కనెక్షన్ లేకుండా, ఒక స్టోరీని నమ్మి, ఒక డైరెక్టర్ని నమ్మి ఇంత దూరం వచ్చి ఒక టీమ్ని సపోర్ట్ చేసిన ప్రొడ్యూసర్, ఐ కాంట్ సీ అబ్బి, బట్ కుడోస్ టు యూ. అంటే అంత నమ్మకం పెట్టి వాళ్ళకి అంత ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి ప్రొడ్యూసర్స్ ఇంకా రావాలి. ఐ హోప్ యూ మేక్ గుడ్ అమౌంట్ ఆఫ్ మనీ అండ్ మేక్ అ లాట్ ఆఫ్ ఫిల్మ్స్. టు ఆల్ ది యాక్టర్స్ అండి, అందరు కాస్ట్ అండ్ క్రూ. మోహన్ గారు, నేను చూశాను మీ కేర్ ఆఫ్ కంచరపాలెం అండ్ ఐ థింక్ దిస్ ఇస్ గోయింగ్ టు బీ నెక్స్ట్ బిగ్ థింగ్ ఫర్ యూ. చాలా బాగా చేశారు అండ్ టీజర్ ట్రైలర్ చూస్తేనే అర్థమైపోతుంది మీరు ఎంత బాగా చేశారు అనేది. Bhushan sir, I've been watching all your promotional videos. Sir, you are the coolest among the group, I must say this. సురభి గారు, అంబాజీపేటలో నాకు ఒక సీన్ లేదు, బట్ ఐఎమ్ సో హ్యాపీ. నేను ఈ సినిమాలో ఒక పాట పాడాను అండ్ మీరు అందులో ఉన్నారు. సో వెరీ వెరీ హార్ట్ టచింగ్. అండ్ తొలి నేస్తమా సాంగ్ వింటున్న ప్రతిసారి మీ విజువల్స్ రాగానే నాకు చాలా ఎమోషనల్ అయిపోతాను. సో మీ స్క్రీన్ ప్రెజెన్స్కి అంత పవర్ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్ ఉంది మీకు. సో ఆల్ ద వెరీ బెస్ట్ టు ది ఎంటైర్ టెక్నీషియన్స్. మ్యూజిక్ సింజర్, థ్యాంక్ యూ సో మచ్. చైల్డ్హుడ్ ఫ్రెండ్ మామ నాకు ఇంత మంచి సాంగ్ ఇచ్చినందుకు ఐ ఆల్వేస్ బీ గ్రేట్ఫుల్ టు యూ. అంత మంచి బ్యూటిఫుల్ లిరిక్స్ రాసిన శ్రీకాంత్కి థ్యాంక్ యూ సో మచ్. టు ద ఎంటైర్ డైరెక్షన్ టీమ్, కెమెరా టీమ్, టెక్నీషియన్స్, ఎడిటర్స్, ఎవ్రీబడి, ఆల్ ఆఫ్ దెమ్ చాలా చాలా బాగా తీశారు. ఇలాంటి టీమ్స్ ఇంకా రావాలండి, ఇంకా సినిమాలు చేయాలి. బికాస్ ఇట్స్ ఎ వెరీ యూనిక్ కాన్సెప్ట్ అండ్ యూ నీడ్ అ గట్స్ టు ఇట్లాంటి దానితో ముందుకు రావడానికి. సో ఇలాంటి సినిమాలతో ముందుకు వస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అజయ్ అగైన్. అండ్ ఆల్ ది బెస్ట్ టు ది ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ సో మచ్. అదేంటి పాట పాడరా, అప్పటి నుంచి సర్ప్రైజ్ అని చెప్పాను నేను. ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారండి, స్పీచ్లు అవన్నీ ఎక్కువ ఇవ్వద్దు, చిన్నగా పెట్టేసుకోవాలి. లేదు పాట పాడొచ్చు, మీకు దానికి పర్మిషన్ ఉంది కదండి, పాట పాడొచ్చు. పాడాడండి, ఇంకా నేను ఏం వినిపిస్తుంది నా పాట. అబ్బాయి వాయిస్ కంటే కూడా మా అబ్బాయిలందరికీ కూడా అమ్మాయి వాయిస్ వింటే కొంచెం బాగుంటుందని మా ఉద్దేశం. ప్లీజ్ ఒక్క 2 లైన్లు హమ్ చేస్తే హ్యాపీగా పంపించేస్తాను మిమ్మల్ని. యా ప్లీజ్. Amazing! Thank you so much. So sweet of you. ఇంతకంటే ఏం కావాలి చెప్పండి మాకు, అడగగానే పాడినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇంకేంటి, మా తెలుగు ఇండస్ట్రీకి కొత్త సింగర్ కూడా దొరికేశారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషనల్ రీల్స్ వీడియోని ఒకసారి చూసేద్దాం, దాని తర్వాత మిగతా గెస్ట్లందరినీ మాట్లాడించేద్దాం ఒక్కొక్కరుగా. కెన్ వి హ్యావ్ అ ప్రమోషనల్ రీల్స్ వీడియో ఆన్ ద స్క్రీన్ ప్లీజ్? Experimental by nature. Anything that promises drama. Comedy. Horror movies. Psychological thriller. Adventure. Periodic drama. Fantasy. The mythological movies.
థియేటర్లోనే. Mostly theaters. ఖైదీ నెంబర్ 299 తప్పి చుట్టూ 20 అడుగుల గోడ. ఇట్ వాస్ టూ గుడ్. చాలా బాగుంది. ఐ రియలీ లైక్ ఇట్. Nice visuals. The whole suspense around it. Music is really good. Amazing. Different అనిపించింది స్టోరీ. A lot of emotions. Goosebumps వచ్చాయి. A lot of thrilling elements. The sound is also brilliantly designed. Really amazing. It looks pretty fresh for Telugu cinema. ఎలా తప్పించుకున్నాడు? ఎవడే? మిగేల్. అది కనిపెట్టాల్సింది నీ పని కదా. అది కనిపెట్టడానికే నిన్ను పిలిచింది. నాకు తెలియదు. అయినా నీ ఫ్రెండ్ తప్పించుకుంటే నీకు సిగ్గు అనిపించట్లేదా? సిగ్గు ఎందుకంటే ఆడిన పోటీ నేను ఎందుకు తెప్పించుకోలేదని బాధపడుతుంటే. ఎల్లుండి నా పెళ్ళి. అయితే అన్నట్టు చేయమంటావా? మిగేల్ దొరికితేనే నా పెళ్లి జరిగింది. ఇంక అయినట్టే. నా పెళ్ళి అవ్వకపోతే పోలీసులు నీకు పెళ్లి చేస్తారు. ఇటు మరొకసారి చేస్తారేటి? నాకు అయిపోయి. ఒరే నీకు దండం పెడతాను రా. ఏది? ఇదిగో ఏదో ఒకటి చిన్నది క్లూ. ఇప్పుడు ఆరంభం సినిమా టైలర్ చూసినావా? ఎందుకు నువ్వు చూసావా? వర్తవర్మా వర్త అది చూసిన అర్థం కాలేదనుకో. మే 10వ తారీఖున హాల్లో వస్తుంది చూసి. ఏంటది? ఆరంభం చూడాలంటావు? తప్పదు. సరే ఆరంభం చూద్దాం. మే 10. మిగిలి కాస్త పిండి ఆడించుకోరావు. నేనా? పిండి నువ్వేరా హలో. నేను ముగుణ్ణి. ఇప్పుడు అదెందుకు? మగాడైతే ఐరనే ఉంచాలా ఏంటి? మిగిల్ కాస్త మేడ మీద బట్టలున్నాయి తెచ్చిపెట్టవా? నేనా? ఈ ఎండలోనా? నా వల్ల కాదు బాబోయ్. లీలు ఇక్కడ నా ఆరెంజ్ కలర్ టీషర్ట్ పెట్టి. ఎస్, మొత్తానికి అమ్మ రాక్స్ మామూలుగా లేదు. ఎస్, సో ఇప్పుడు మర్చిపోయాను, కొత్త పెళ్లి కొడుకు అని చెప్పిన పెళ్ళి అన్న టాపిక్ వచ్చింది. హార్టీ కంగ్రాచులేషన్స్ తిరువీర్ గారికి. అండ్ వెల్కమ్ నవీన్ గారు. #90s అంటూ అద్భుతమైన సిరీస్ని మాకు అందించి అండ్ ఇప్పుడు టీచర్తో మనందరి ముందుకు రాబోతున్నటువంటి నవీన్ గారికి కూడా హార్టీ వెల్కమ్. అండ్ ఇప్పుడు గట్టిగా చప్పట్లు కొట్టాలి ఈ వ్యక్తికి. కెన్ వి హ్యావ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వినయ్ గారు ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. అది చెప్పానా, వద్దన్నా వచ్చేస్తాయి చప్పట్లు. ద కర్త కర్మ క్రియ మోస్ట్ కష్టపడిన బాయ్ అంటే వినయ్ గారే అనమాట. చాలా దగ్గరుండి అందరినీ నడిపించి ఎస్. అండ్ అలానే ఈ సినిమాలో అద్భుతమైన క్యారెక్టర్స్తో మన అందరినీ అలరించబోతున్నటువంటి లక్ష్మణ్ మీసాల గారిని అండ్ అలానే భూషణ్ గారిని కూడా సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం
అందంగా ఉంటుంది, మనిషి అందంగా ఉంటాడు, కాస్త ఆలస్యంగా అర్థమవుతాడు. కానీ మా తిరువీరు నువ్వే అంత అందంగా ఉంటుందో మోహన్ అంతే అందంగా ఉంటాడు, మనిషి మనసు అంతా. మీ అందరూ మీరిద్దరు ఎప్పుడు నన్ను ప్రత్యేకంగా చూసేవారు, ప్రత్యేకంగా మీరు వేదికలు ఎక్కేస్తున్నారు, హీరోలు అయిపోయారు. మీ పక్కన వేషాలు నన్ను పిలుస్తున్నారు. థ్యాంక్ యూ. మీరు పెద్ద పెద్ద స్థాయికి వెళ్ళాలి. ఇలాగే వేదికల మీదకి వచ్చి రేపొద్దున వచ్చిన వాళ్ళకి కానీ ఇంకా ముందు వచ్చిన వాళ్ళకి కానీ ఒక గెస్ట్గానో ఇంకో విశిష్ట అతిథిగానో ఇలా వచ్చి వేదికల మీద మీరు అంటే అక్కడ ఉండేవాళ్ళం కదా మనం, మీరు ఇక్కడికి ఈరోజు వస్తున్నారు కథానాయకులుగా. అలా మీరు చాలామందికి ఇన్స్పిరేషన్ మన నాటక రంగం నుంచి వచ్చిన వాళ్ళకి, వాళ్ళందరూ ఇలా ఎదగడానికి కారణమవుతారని, అలాంటి టైం ఇక్కడి నుంచి మొదలైందని భావిస్తూ ఆరంభం సినిమాకి ముందుకు తీసుకెళ్ళడానికి వచ్చిన మీ అందరికీ మరొక్కసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ప్రభాక్క మర్చిపోయాను, సారీ. మీరు చాలా గొప్పవారు. అంటే బహుశా అందరికి తెలియపోవచ్చు, థియేటర్లో అక్క మా అందరికీ ఒకరోజు వెళ్ళి పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత, ఎందుకక్క ఇంత ముందు పుట్టేసావు అన్నాడు. ఏరా అన్నది. ఒక 10 ఏళ్ళు ఆలస్యం పుట్టుంటే కనీసం పేమెంట్ వెంటబడేవాను కదా అక్క అన్నాను. థ్యాంక్ యూ అక్క, అంత గొప్ప పర్ఫార్మెన్స్ ఇచ్చి నా బోటోడిని కూడా చిన్న చిన్న లోటుపాట్లతో దిద్ది సొంత మనిషిలాగా హక్కుని చేర్చుకునే మంచి ఆలోచన చూశారా, అది క్లియర్ కట్ట కనబడుతుంది మీ కన్యల ద్వారా. అవి ఆనంద బాష్పాలు, మా అందరికీ ఆశీర్వాద జల్లు అనుకుంటాను. థ్యాంక్ యూ అక్క. మీరు కూడా పాట పాడి మాకు ఉత్సాహాన్ని నింపారండి, మీకు కూడా థ్యాంక్స్. వచ్చిన మీరందరికీ, మీడియా వారందరికీ, ఉత్సాహం నింపడానికి అరుపులు కేకలతో వచ్చిన ప్రేక్షక సమూహానికి, మా పేర్లు పరిచయం చేస్తున్నాం మీకు, మా భూషణ్ సార్కి, ఆయన యంగ్ టైగర్, మా అందరికీ ఒకసారి నింపుతుంటారు. ఇలా అందరి పేర్లు చెప్పుకునే అవకాశం మరొక్కసారి కలిగింది. ఇంత జీవితం చూడడానికో లేకపోతే ఇంకేమో అనుభవించడానికి దేనికో కారణమైన జన్మనిచ్చిన తల్లిదండ్రులకి, ఈ సినిమా జీవితం ఆరంభమవడానికి కారణమైంది, నా జన్మ ఇటువైపు ప్రయాణం చేయడానికి కారణమైన తల్లిదండ్రులకి, నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత విజయ నేర్పిన దీక్షిత్ మాస్టర్ గురువు గారి పాదపద్మములకు నమస్కరిస్తున్నట్లు భావిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మరొక్కసారి మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవండి. థ్యాంక్ యూ లక్ష్మణ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఒక RX100 అయినా ఒక మంగళవారం అయినా చాలా ఎంజాయ్ చేసాం మేము. అండ్ ఈ సినిమాలో అంతకు మించి ఉండబోతుంది మీ క్యారెక్టర్ అని ఆశిస్తూ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు మోస్ట్ కూలెస్ట్ భూషణ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. How's the Josh? Good evening. Thank you so much for coming here. 3 heroes, 3 directors, 2 beautiful women, 3 beautiful women, and a whole host of friends. ఈ సినిమాలో నాకు మెయిన్గా ఏమిటి నచ్చిందంటే ది ఎనర్జీ. This is a film of energy of young, new, Arambham people. Last time వేదిక మీద వచ్చి మాట్లాడుతున్నప్పుడు నాకు వీళ్ళతో కలిసి అట్లీస్ట్ ఒక 25 years తగ్గిపోయాయండి. The energy, what I was forced to do, what I did. Eventually నాకేమనిపించిందంటే ఈ గ్యాప్ ఉంది కదా, నేను చెప్పాను ఈ యావరేజ్ ఏజ్ ఆఫ్ దిస్ ఎంటైర్ క్రూ వాస్ 23, which is I'm 2 times that age. So I have come down and become a very young kid. Thank you so much, guys. ఇంకోటి ఏమిటంటే సినిమాలో ఈ ఎక్స్పీరియన్సెస్లో ఇంతమంది కలుస్తాం, ఇన్ని ప్రాజెక్ట్స్ చేస్తాం. There is a line that Srikanth has written which actually defines this film. Kalanike kotta rangu puse, you know. The way they have taken a book ni translate chesi danni cinema screen lo teesukuravadam chaala kashtam andi. Kashtam ante always comparison untundi. Oka book ela untundo dan tarvata danni screen meeda tevadam dan meeda comparison untundi. But I believe that all nuances of the book ee cinema lo Ajay has handled. చాలా తక్కువ సినిమాలు ఉంటాయి where you can actually say ఆ బుక్ చదివి ఆ సినిమా చూస్తే I can't decide which is better. I hope Arambham reaches that stage, you know. 10th, another 2 days to go. It's in the screens. మీరందరూ రావాలి. You must encourage this young team and get our Josh going. Cheers!
సార్ లైవ్ లో థ్యాంక్ యూ మేము సో మీ మచ్ బేస్ శ్రవంతి. వాయిస్ లో ఆ డైలాగ్ లాస్ట్ టైం వినాలనుకుంటున్నాం. మీకు థ్యాంక్స్ చెప్పడం మర్చిపోయాను, బట్ దిస్ టైం థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ట్రైలర్ లో ఉన్న ఎండ్ డైలాగ్ ఇప్పుడు లైవ్ లో వినాలి అనుకుంటున్నాం మేము మళ్ళీ ఒకసారి మీ బేస్ వాయిస్ లో. యా ప్లీజ్. జరగకుండా జరిగినట్టు అనిపించేది ఒకటి ఉంటుంది కదా, ఆ ఎంటీ స్పేసే డేజా వూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇవాళ ఇంత సక్సెస్ఫుల్గా మనం ఈవెంట్ని ఇంత గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అండ్ ఇవాళ ఇంత మంచి సినిమాని మనం త్వరలో చూడబోతున్నాం అంటే కారణం మొదటగా ఈ సినిమా ప్రొడ్యూసర్ అభిషేక్ వి తిరుమలేష్ గారు ఖచ్చితంగా వినబడే పేరు అవ్వబోతుంది అని ఫర్ ష్యూర్గా చెప్తున్నారు అందరూ కూడా. అండ్ మేమందరం నమ్ముతున్నాం కూడా. అండ్ ఇంత మంచి కంటెంట్ని మాకు అందిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు గట్టిగా చప్పట్లతో పిలిచేద్దాం ప్రొడ్యూసర్ ఆఫ్ దిస్ ఫిలిం అభిషేక్ వి తిరుమలేష్ గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానం. తిరుమలేష్ కాకుండా ఆరంభం అభిషేక్ అని మీకు పేరు పడిపోతుందని ఫర్ ష్యూర్గా నమ్ముతున్నాం. అంత సక్సెస్ఫుల్గా ఈ సినిమా రన్ అవ్వాలని కోరుకుంటూ ప్లీజ్ ద స్టేజ్ ఈజ్ ఆల్ యోర్స్ ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అందరికీ. అండ్ శ్రీ విష్ణు సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ పిలిచిన కూడా వచ్చినందుకు. తిరువీర్ సార్ థ్యాంక్ యూ సో మచ్. నవీన్ సార్ అండ్ శివాని గారు థ్యాంక్ యూ సో మచ్. వెంకటేష్ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. యాక్చువల్గా టెన్షన్ అవుతుంది, ఎప్పుడు మైక్ పట్టుకోలేదు. లాస్ట్ టైం కూడా ఇలాగే టెన్షన్ అయిపోయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను స్టార్టింగ్లో ఫిలిం చేస్తున్నా అంటే మా ఇంట్లో ఓకే అన్నారు. మా ఇంట్లో అయితే ఫుల్ సపోర్ట్. మా తమ్ముడు వచ్చేసి ఫుల్ నేను చూసుకుంటా లేరా ఇక్కడ బిజినెస్ నువ్వు వెళ్ళిపో చేసే అని ఫుల్ సపోర్ట్ ఇచ్చాడు. ఓకే థ్యాంక్ యూ సో మచ్ అర్జున్ ఫర్ దట్. అండ్ అందరికీ ఫ్రెండ్స్ ఉంటారు, అందరికీ ఉంటారు ఫ్రెండ్స్. కొంతమంది చెప్తుంటారు లైక్ నేను ఫిలిం స్టార్ట్ చేస్తున్నాను రా అంటే, కొంతమంది అవునా నీకెందుకురా ఎందుకు కావాలి ఇలాంటి వాళ్ళ మధ్యన నాకు నా ఫ్రెండ్స్ రే నేను ఫిలిం స్టార్ట్ చేస్తున్నా, ప్రొడక్షన్ అక్కడ రన్ అయ్యేది అంతా మనమే చూసుకుందాం, మీరందరూ రావాలి అంటే కిరణ్ రోహన్ వాళ్ళందరినీ ప్లీజ్ పిలవండి మేడం. కిరణ్ అండ్ రోహన్, శశాంక్ ఈజ్ నాట్ హియర్, కుందన్ ఆల్సో, వీళ్ళందరూ వచ్చేసి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. వీళ్ళందరూ వచ్చేసి ఓకే మమ్మ నువ్వు చేస్తున్నావా, సరే అయితే మేము నీతో పాటు ఉంటామని ఫుల్ ఎనర్జీతో వచ్చేసి ఇలాగే మాట్లాడరా ఎదరకు అని చెప్తున్నాడు. ఇలాగే ఒకసారి రే కొంచెం ప్రాబ్లం అయిందిరా అంటే వచ్చేసారు. ఓకే ఏం మరి ఎంత డబ్బులైనా పర్లేదు తెచ్చేద్దాం, డబ్బు లేదు మా దగ్గర, వచ్చేసి ఎంత డబ్బులైనా తెచ్చేద్దాం అంటారు. అది ఒక ధైర్యం ఇస్తారు కదా, అది చాలా చాలా అంటే చాలా ముందుకు తీసుకొచ్చింది. అండ్ మా ఊరు నుంచి చాలామంది ఫ్రెండ్స్ వచ్చారు నేను ఇలా చేశానని. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూ అందరూ వచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు బలరామ్, సారీ ఇక్కడ లైన్లో ఉన్న వాళ్ళని చెప్పుకుంటూ వెళ్ళిపోతా. బలరామ్, ప్రీతం, ఆది బ్రో, సింజిత్, వినయ్ బ్రోని మాత్రం అసలు ఒకటేసారి చెప్పలేం. ఆయన ఏదంటే సోల్ పెట్టి పని చేశాడు. కొంతమంది ఉన్నారు ఇప్పుడు వరకు 3 years అయింది ఆల్రెడీ ఫిలిం స్టార్ట్ అయిపోయి, ఆల్రెడీ 10th రిలీజ్ ఉంది. ఇంకా అయినా మా వినయ్ బ్రో డబ్బులు అంటే అదేమింది రే బ్రో ఫిలిం అయిపోతే చాలు అని ఇంకా వరకు డబ్బులు తీసుకోకుండా పని చేస్తున్నాడు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అజయ్ అన్న నీ గురించి మాట్లాడడం వద్దు, సినిమా చూడండి అజయ్ గురించి తెలుస్తుంది. అభి అండ్ దేవ్ థ్యాంక్ యూ సో మచ్. సుజన్ బ్రో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద పోస్టర్స్. శాండీ, వన్ మోర్ థింగ్, ఇక్కడ ఉన్నవారు అందరూ వాళ్ళ రోల్ అంతే ఈ ఫిలింలో, కానీ అందరూ డైరెక్టర్సే, అందరూ డైరెక్షన్ చేయాలనే ఫుల్ ప్లాన్లో ఉన్నారు. డైరెక్షన్ చేయాలి, అందరూ డైరెక్టర్స్ కలిస్తే అయిందే ఆరంభం. చాలామంది డైరెక్టర్స్ ఉన్నారు దీంట్లో, మంచి స్క్రిప్ట్స్తో వస్తారని ఆశిస్తూ. అండ్ ఈ ఫిలిం కూడా May 10th రిలీజ్ అవుతుంది.
అందరూ వచ్చి చూసి మనల్ని ఆశీర్వదించాలని ఆశిస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. అండ్ మీరు ఇంత సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ అయినా కూడా సినిమా మీద ప్యాషన్తో మీరు మొదలుపెట్టిన ఈ ఆరంభం నిజంగా మీకు ఆరంభంగా మిగిలిపోకుండా సూపర్ డూపర్ సక్సెస్ఫుల్తో ఈ ఆరంభం జర్నీ కొనసాగాలని కోరుకుంటూ, అండ్ ఇప్పుడు చూసేద్దాం ఆరంభం ట్రైలర్ని మిలియన్స్ ఆఫ్ వ్యూస్తో యూట్యూబ్లో రన్ అవుతున్నటువంటి ఆరంభం ట్రైలర్. అండ్ ట్రైలర్ చూశాక శ్రీ విష్ణు గారి మాటలు, వెంకటేష్ మహా గారి మాటలు, అండ్ అలానే తిరువీర్ గారి మాటలు, నవీన్ గారి మాటల్లో తెలుసుకోబోతున్నాం మనం ఈ సినిమా వాళ్ళకి ఎంతలా నచ్చింది, ఈ ట్రైలర్ ఎంతలా నచ్చింది, హౌ దే లైక్డ్ ఇట్ అని. అండ్ వాళ్ళకు కొన్ని ఫన్నీ కమెంట్స్ కూడా తీసుకుందాం ట్రైలర్ తర్వాత. కెన్ వీ హ్యావ్ ఆరంభం ట్రైలర్ ఆన్ ద స్క్రీన్ ప్లీజ్? ఈ కథ నాది.
దర్శకత్వం అంటే డైరెక్టర్గా నేను ఆరంభించింది కేర్ ఆఫ్ కంచరపాలెంతో. అండ్ దాంట్లో అత్యంత మోస్ట్ లవ్డ్ క్యారెక్టర్ గడ్డం. ఏ ఊరు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా గడ్డం క్యారెక్టర్ గురించి ఆయన ఏమయ్యారు, ఎక్కడున్నారు అని అడుగుతూ నేను ఆయన ఆయన అంటే నాకు చాలా ఇష్టం, ఆయన యాక్టింగ్ అంటే చాలా ఇష్టం అని చెప్పేసి అడుగుతుండేవాళ్ళు. మధ్యలో మిస్ అయిపోయాడు ఆయన. 5 years 6 years ఆల్మోస్ట్ 6 years తర్వాత మళ్ళీ ఆరంభంతో వస్తున్నాడు, పునరారంభిస్తున్నాడు తన జర్నీని. అండ్ ఈ ఫిల్మ్ మ్యూజిక్ డైరెక్టర్ శ్రీంజిత్, నేను అంటే ప్రొడ్యూసర్గా ఒక స్వర్ణ అని ఒక షార్ట్ ఫిలిం చేశాను. దాంతో ఆరంభించాను, పేరు ప్రొడ్యూసర్గా పట్టడం. సో దానికి తను మ్యూజిక్ చేయడం, మ్యూజిక్ డైరెక్టర్గా అది తన ఆరంభం. సో మ్యూజిక్ డైరెక్టర్గా. అండ్ దెన్ నా ప్రొడక్షన్ హౌస్ మహాయాన మోషన్ పిక్చర్స్ ఆరంభించిన మొదటి సినిమా ఉమామహేశ్వర ఉగ్ర రూపస్యలో విలన్గా చేసినటువంటి రవీంద్ర విజయ్. ఒక పక్క గడ్డం అండ్ రెండో పక్క జోగ్నాథ్ని చూస్తుంటే నాకు లైక్ ఐ వాజ్ రియలీ హ్యాపీ అక్కడ కూర్చుని. అండ్ దెన్ శివాని, నేను రీసెంట్గా వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్స్గా వ్యవహరించిన అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్లో హీరోయిన్గా శివాని, అది తన ఆరంభం హీరోయిన్గా. అండ్ ప్రభావతి గారు, అదే సినిమాలో ప్రభావతి గారు మదర్గా చేశారు సుహాస్కి. అంటే ప్రభావతి గారి గురించి నేను ఆమె గురించి వాకప్ చేయటం ఆరంభించింది అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్తో కాదు, దానికన్నా ముందు ఎప్పటి నుంచో. ఆవిడ ఎంత గొప్ప నటి అనేది ఒకసారి మీరు కనుక నాటక రంగంలో ఉన్న వాళ్ళని కనుక కనుక్కుంటే, సురభి ప్రభావతి అని ఎవరినైనా కనుక్కుంటే వాళ్ళు చెప్తారు ఆమె గురించి, ఆమె ప్రతిభ గురించి. ఒక గొప్ప నటి. ఎప్పుడో ఒకసారి ఎప్పుడో ఉగ్రరూపసి అయిపోయిన తర్వాత ఒక ఫిల్మ్ ప్రొడ్యూస్ చేద్దామని, ఒక షో రీల్ చేయమని కొంత డబ్బులు ఇచ్చి ఒక డైరెక్టర్ని పంపిస్తే దాంట్లో మదర్గా ప్రభావతి గారు ఉన్నారు. సో అప్పటి నుంచి తెలుసాము. అప్పటి నుంచి ఎవరు ఈవిడ ఇంత అంటే అంత లైవ్లీ మదర్. తెలుగు సినిమాల్లో మనం చాలా మదర్ క్యారెక్టర్స్ చూస్తాం, మీరు చేసే పాత్రలు ఇంకా రూట్ అయిపోతాయి అంతే. మీరు రాబోయే తరానికి తెలుగు మదర్ అమ్మ మీరు. అలాగే మా భగత్ వాళ్ళ మదర్ ఈ మధ్య చనిపోయారండి. నాకు తెలుసు భగత్తో నాకున్న ప్రయాణంలో భగత్కి వాళ్ళ మదర్ అంటే ఎంత వాళ్ళిద్దరు రిలేషన్షిప్ నాకు బాగా తెలుసు. అంటే భగత్కి ఐ థింక్ ఆమె ముందు వెనక అయ్యి ముందుకు తీసుకొచ్చారు. అంటే లైఫ్లో ఆమె ముందుకు తీసుకొచ్చారు, పైకి తీసుకొచ్చారు భగత్ని. భగత్ వాళ్ళ అమ్మగారిని మిస్ అవ్వాల్సిన అవసరం లేదు. ఐ థింక్ సినిమాలో ప్రభావతి గారి రూపంలో ఐ థింక్ యూ గైస్ మీ ఇద్దరిని అలా చూస్తుంటే నిజంగా తల్లి కొడుకులను చూస్తున్నట్టుందండి. ఆ తర్వాత ఈ ఆరంభం అనే సినిమా వీళ్ళ టీం అందరు నాకు కలిసి 2 రోజుల క్రితం ఒక ఇంటర్వ్యూ చేయమన్నారు. ఇంటర్వ్యూ చేస్తే వీళ్ళందరి గురించి ఒక్కొక్కరి గురించి వాళ్ళు మాట్లాడుతుంటే వాళ్ళ గురించి తెలిసింది. నాకు ఒక 5-6 ఏళ్ళు, నేనేం మరీ అంత ఓల్డ్ కాదు, 5-6 ఏళ్ళ క్రితం నేను ప్రారంభమైనప్పుడు ఎలా ఉండేవాళ్ళం, ఎలా మాట్లాడేవాళ్ళం అలాగా విచ్చలవిడిగా మాట్లాడేశారు. సో త్వరలోనే వాళ్ళకు కూడా అలవాటు అవుతుంది సభాముఖంగా, లేదంటే కెమెరా ముందు ఎలా మాట్లాడాలో. సో బట్ వాట్ ఐమ్ సేయింగ్ ఈజ్ వాళ్ళకి దే హ్యావ్ ఇమ్మెన్స్ ఆఫ్ ఎనర్జీ అండి. అండ్ ఐ థింక్ ఒక టీమ్, నా 13-14 ఏళ్ళ కోరిక ఒక టీమ్ ఫామ్ చేయాలి, ఒక టీమ్గా ఎదగాలి, ముందుకెళ్ళాలి, ఒకరు చేస్తుంటే మరొకరు తోడ్పడాలి ఆ టీంలో అని చెప్పేసి నా 14 ఏళ్ళ కోరిక. అది ఈ మధ్య కాలంలో ఒక చిన్న టీమ్గా మేము ఫామ్ అయ్యి ఒకరికొకరు తోడ్పడుతూ ముందుకెళ్తున్నాం. అలాంటి టీము అజయ్కి కానీ మీరందరూ కూడా మీ మొదటి సినిమాలతోనే అటువంటి టీమ్గా ఫామ్ అయ్యారు. ఐ హోప్ అండ్ ఐ విష్ యూ గైస్ విల్ కంటిన్యూ దిస్ టీమ్ అండ్ టీమ్ స్పిరిట్ అండ్ మేక్ మోర్ అండ్ మోర్ ఫిల్మ్స్ అండ్ మేక్ ఆల్ ఆఫ్ అస్ ప్రౌడ్. సినిమాలు తీయటం అంత ఈజీ
వ్యవహారం అయితే కాదండి. అందులోనూ ఒక పద్ధతిలో అంటే ఒక ట్రెడిషన్ అనేది ఉంటుంది. ప్రతి పరిశ్రమకి ప్రతి పరిశ్రమలోనూ ఒక ట్రెడిషన్లో వెళ్తుంటుంది, ప్రతి పరిశ్రమ నడుస్తుంటుంది. అయితే దాంట్లో కొత్తగా ఏదైనా ప్రయత్నించి కొత్తగా ఏదైనా పూర్తి చేసి బయటికి తీసుకురావాలి అంటే అంత సులువైన విషయం అయితే కాదు. అందులోనూ న్యూస్ పేపర్ మెయిన్ ఎడిషన్ తీసుకుంటే 5 పేజీలు ఉంటాయి. మొదటి పేజీ పాలిటిక్స్ ఉంటుంది, రెండో పేజీ బిజినెస్, మూడో పేజీ బ్యూరోక్రసీ, నాలుగో పేజీ సినిమా, 5వ పేజీ స్పోర్ట్స్. ఆ 5 పేజీలే మోస్ట్ పవర్ఫుల్. అండ్ మీరు చూసినట్టుంటే మోస్ట్ ఆఫ్ ద ఫిల్మ్స్లో విలన్స్ అందరూ కూడా 5 పేజీల్లోనే ఉంటారు, ఆ 5 పేజీల రంగాల నుంచే ఉంటారు. సో అంటే కాన్స్టెంట్గా ఆ 4వ పేజీలో ఆ సినిమా పేజీలో కనపడాలి అంటే జీవితాంతం మేము ఏదైతే ఆశించి ఇక్కడికి వచ్చామో అది చెయ్యాలి అంటే ఎన్నో ఒడిదుడుకులు ఖచ్చితంగా ఫేస్ చేయాలి. అంటే ఎన్నో అంటే లాట్ ఆఫ్ లోస్ చూడాలండి, అప్పుడే ఒక హై వస్తుంది. అండ్ అది కాన్స్టెంట్ కాదు. అగైన్ వీ హ్యావ్ టు సీ లాట్ ఆఫ్ ఇది ఒక అన్సర్టెనిటీ ఉన్నటువంటి ఒక జర్నీ ఉంటుంది, ప్రతిరోజు స్మూత్గా ఉండదు. సో అటువంటి జర్నీలో ఇటువంటి ఫిల్మ్స్ తీయటం అయితే అంత సులువైన పని అయితే కాదు. అండ్ ఈ సినిమాని ఇటువంటి సినిమాలు తీసి వాళ్ళు ఎంతో కష్టపడ్డారు. అంటే వాళ్ళు చెప్తారు మేము చాలా ఎంజాయ్ చేసాము, మేము జాలీగా చేసామని చెప్పేసి చెప్తారు. కానీ అక్కడ ఉన్న నేను కూడా అంటే అక్కడి నుంచి వచ్చాను కాబట్టి నాకు కూడా తెలుసు ఎవ్రీ ఫిల్మ్ బయటికి తీసుకురావడానికి ఎంత కష్టపడాల్సి ఉంటుందో వెనకాల. సో ఈ ప్రాసెస్లో డిస్ట్రిబ్యూషన్ అనేది చాలా ముఖ్యమైన ఘట్టం. సో బేసిక్లీ కొత్త తరహా సినిమాలు లేదంటే అంతగా మార్కెట్ కోట్ అండ్ కోట్ మార్కెట్ అంతగా లేని యాక్టర్స్తో సినిమాలు తీసి బయటికి తీసుకురావడం చాలా కష్టం. డిస్ట్రిబ్యూషన్ అనే ఘట్టం దగ్గర కొంచెం కింద మీద పడుతుంటాము. సో ఈ సినిమాకి డిస్ట్రిబ్యూషన్ని సులువు చేసినటువంటి ధీరజ్ మొగిల్ నేను ఇక్కడ థ్యాంక్ యూ వెరీ మచ్ ధీరజ్. మేము ఇద్దరం కలిసి పనిచేసాము, అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ మీద ఇద్దరం కలిసి పనిచేసాం ప్రొడ్యూసర్లుగా. థ్యాంక్ యూ వెరీ మచ్ ధీరజ్ ఫర్ బ్రింగింగ్ దిస్ టు ద ఆడియన్స్. దెన్ అలాగే మా అందరినీ ప్రమోట్ చేయడానికి లేదంటే మేము పలానా ఒక సినిమా తీసాము మీరందరూ చూడాలి అంటే ఆడియన్స్ దగ్గరికి రీచ్ అవ్వడాలంటే మన తెలుగు ఆడియన్స్ అన్ని రకాల సినిమాలు కూడా ఎంజాయ్ చేస్తారండి, అన్ని రకాల సినిమాలని ఆదరిస్తారు. అయితే ఆడియన్స్ దాకా వెళితేనే ఆ సినిమా థియేటర్కి ఆడియన్స్ రాగలరు. సో ఆ వెళ్ళే ప్రాసెస్లో మాకు తోడ్పడుతున్నటువంటి మా పిఆర్ఓస్ కానివ్వండి, సురేష్ గారికి కానివ్వండి, అలాగే జిఎస్కే మీడియా అండ్ శ్రేయస్ మీడియా వారందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. అయితే ఇంకొక చిన్న ఆరంభం, మీకు కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. నా ఫస్ట్ టీవీ ఇంటర్వ్యూ చేసింది ఏమనే సో అది కూడా ఒక ఆరంభం అనమాట. సో ఇలాగా ఈ ఫిల్మ్ని ముందుకు నడిపిస్తున్నటువంటి జనాల దగ్గరికి తీసుకెళ్ళి ఆడియన్స్ అందరికీ రీచ్ అవ్వడానికి ముందుకు నడిపిస్తున్నటువంటి అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక చిన్న మాటతో పూర్తి చేస్తాను. మా మెంటర్స్ కావచ్చు, మా సీనియర్స్ కావచ్చు, రాజమౌళి గారు, సుకుమార్ గారు, ఆల్ దోస్ బిగ్ డైరెక్టర్స్, ఆల్ దోస్ బిగ్ హీరోస్ హూ ఇన్స్పైర్డ్ అస్ ఆల్ అవర్ లైఫ్, వాళ్ళు తెలుగు సినిమాని ప్రపంచపటంలో ఇంప్రింట్ చేయడానికి అని చెప్పేసి ప్రయత్నిస్తున్నారు. పాన్ ఇండియన్ ఫిల్మ్స్, పాన్ వరల్డ్ ఫిల్మ్స్ తీస్తున్నారు. తెలుగు సినిమాని, తెలుగు వాళ్ళు గర్వించాలి అనే దీంతో ప్రయత్నిస్తున్నారు. మేమేం చేస్తున్నాం అనేది కూడా ఒక చెప్పాలని నాకు. వచ్చే తరాలకి తెలుగు సినిమా తయారు చేస్తున్నాం. నెక్స్ట్ జనరేషన్కి ఇది ఆరంభం. ఇటువంటి సినిమాలు అన్నీ కూడా ఆరంభం నెక్స్ట్ జనరేషన్ సినిమాకి. కాబట్టి మీరందరూ కూడా ఈ కొత్త జనరేషన్కి సంబంధించినటువంటి సినిమాలు కూడా వెల్కమ్ చేస్తారని చెప్పేసి, స్వాగతిస్తారని చెప్పేసి, మీ జీవితాల్లోకి మీ మాటల్లోకి స్వాగతిస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే ఆరంభం టీమ్ మెంబర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ దిస్ ఫిల్మ్ అండ్ కంటిన్యూయింగ్ ద స్పిరిట్ ఆఫ్ న్యూ ఏజ్ సినిమా. థ్యాంక్స్. థ్యాంక్ యూ వెంకటేష్ మహాగారు, థ్యాంక్ యూ సో మచ్. దట్ వాజ్ అ లవ్లీ స్పీచ్. అండ్ ఇప్పుడు తిరువీర్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. యా ప్లీజ్. ఐఎమ్ రియలీ హ్యాపీ టు సీ యూ.
మేమిద్దరం ఈ స్టేజ్ మీద ఉండడం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది ఈరోజు మొత్తంలో కూడా. అన్నిటికన్నా ఎక్కువ ఇద్దరం కలిసి చిన్న చెడ్డీలు వేసుకుని, అంత డబ్బులు ఉండేవి కావు, చెడ్డీలు వేసుకుని చొక్కా వేసుకుని మెడలో ఒక రుమాలు వేసుకుని కంచరపాలెం మొత్తం తిరుగుతుండేవాళ్ళం. ఈయన ఒక మెథడ్ యాక్టర్ అనే పదానికి ఈయన బ్రష్ పట్టిస్తాడేమో అని నా డౌట్. అంటే బ్రష్ పట్టించడం అంటే నాట్ ఇన్ ఏ నెగిటివ్ వే, పాజిటివ్ వేలో అని చెప్తున్నా. ఎందుకంటే ఈయన నల్లపడాలి, కొంచెం బాగా తెల్లగా ఉంటాడు ఆయన, కొంచెం కలర్ తగ్గాలి. రోజు వెళ్ళి మేడ మీద ఎండలో అసలు వైజాగ్ ఎండ అంటే మీకు తెలిసిందే కదా, తాట తీసేస్తుంది. ఎండలో నుంచునేవాడు, ప్రాక్టీస్ చేస్తున్నావు అంటే పైన చేస్తున్నా అనేవాడు. పైకి వెళ్ళి చూస్తే ఎండలో నుంచుని డైలాగ్స్ అన్ని ప్రాక్టీస్ చేస్తుండేవాడు అనమాట, ఆ నలుపు రావడానికి. సో ఇట్లా మెథడ్ యాక్టింగ్ అనే మాట ఏదైనా ఆయన బాగా జ్యూస్ చేసుకుని తాగేశాడు అనమాట. సో దానివల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నా కూడా స్క్రీన్ మీదకి వచ్చేసరికి అది అంటే ఒక వేరే పర్సన్ అక్కడికి వస్తాడు తెర మీదకి. సో ఈ ఆరంభం ట్రైలర్ చూస్తున్నప్పుడు కూడా నాకు అదే అనిపిస్తుంది. అండ్ హీఈస్ నాట్ ఇన్ హిస్ రియల్ లైఫ్, హీఈస్ నాట్ దట్ పర్సన్. అసలు మాట్లాడటమే కష్టం ఈయన. సో అటువంటిది వేరే మనిషిగా అక్కడ అవతరించాడు ఆయన. సో ఇక్కడి నుంచి ఈ పునరారంభం ఏదైతే ఉందో భగత్కి యూనో పెద్ద జర్నీకి ఇది ఒక ప్రారంభం అవ్వాలని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ భగత్. థ్యాంక్ యూ వెంకటేష్ మహా గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు తిరువీర్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ కొత్తగా పెళ్లి జరిగింది కదా, ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? కొత్తగా ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్రీ విష్ణు గారు థ్యాంక్ యూ, వెంకటేష్ భాయ్, నవీన్ భాయ్, మీరు వచ్చినందుకు థ్యాంక్ యూ. మోహన్ తరపున ఇంకొకసారి లక్ష్మణ్, నేను, మోహన్, అమ్మగారితో నేను చేయలేదు కానీ చాలా ప్లేస్ చూశాను, కానీ మేమైతే ప్లేస్ చేసేవాళ్ళం. రవీంద్ర భారతి స్టేజ్ నుంచి, తెలుగు యూనివర్సిటీ స్టేజ్ నుంచి దస్పల్లా స్టేజ్కి వస్తే చాలా బాగుంది. అండ్ ఈ సినిమాని సపోర్ట్ చేసిన ధీరజ్ గారికి, రిలీజ్ చేసిన వాళ్ళందరికీ, మీడియాకి కూడా చాలా థ్యాంక్ యూ. 2009లో అనుకుంటా నేను ఫస్ట్ టైం థియేటర్ ఆర్ట్స్ జాయిన్ అయినప్పుడు నాకు అసలు యాక్టింగ్ తెలియదు, ఏమీ తెలియదు. మోహన్ అక్కడ కాళ్ళు జాపుకొని టేబుల్ మీద కూర్చొని చూస్తున్నాడు నేను ఎలా యాక్ట్ చేస్తున్నానని. నేను ఏదో చేస్తుంటే ఓన్ చేసుకొని చెయ్యాను. అప్పుడు నాకేం అర్థం కాలేదు. సో 2014లో ఏదో సందర్భంలో మేమిద్దరం ఒక సినిమా చేస్తున్నప్పుడు మనతోనే ఎక్కడ అవుతుంది మోహన్, ఏదో ఒక రోల్ ఇస్తారు మనం చేసుకుందామంటే, మనం కూడా హీరోలు అవుతాం, మనం ఎందుకు కాము అని నమ్మిన ఫస్ట్ పర్సన్. అండ్ చాలా కాలంగా చాలామంది అడిగేవాళ్ళు, మీకు కంచరపాలెం అతని నంబర్ ఉందా, మోహన్ ఎక్కడున్నాడు, మేము అతను ఎలా కాంటాక్ట్ అవ్వాలని. ఎప్పటికో కలిస్తే ఇది ఆరంభం టీజర్ చూపించాడు. నేను రిపీటెడ్గా 4-5 సార్లు చూశాను, అసలు ఎవరు చేశారు ఇది, ఎప్పుడు చేశారు ఇదని. అంత బాగా నచ్చింది నాకు ఇది. మళ్ళీ టీజర్ కానీ ట్రైలర్ కానీ అసలు మీరందరూ ఒక యంగ్ టీమ్ స్టేజ్ మీద ఉంటే చూడడానికి ఎంత హాయిగా ఉందో అసలు. అండ్ కంగ్రాచ్యులేషన్స్. అండ్ ఒక ప్రొడ్యూసర్ గారు తెలుగు మాట్లాడుతుంటే ఇదేంటి తేడాగా ఉందంటే బళ్ళారి నుంచి అన్నాడు. అండ్ డైరెక్టర్ ఏమో మైసూర్ అన్నాడు. సో కర్ణాటక నుంచి వచ్చి ఒక మంచి తెలుగు సినిమాని తెలుగులో చేసినందుకు మీ ఇద్దరికి థ్యాంక్ యూ. అండ్ ఐపీఎల్ ఉందా, ఎండలు ఉన్నాయా పక్కన పెడితే మంచి సినిమా ఎప్పుడూ ఆడుతుంది, మనకు అది ఎప్పుడూ ప్రూవ్ చేస్తూనే ఉంది. అండ్ ఓటీటీల్లో ఎతికితే ఏ మలయాళం సినిమా ఎప్పుడు వస్తుంది బాగుంది అనే టైంలో మా తెలుగులో కూడా మంచి సినిమా వస్తుంది అనేలాగా తీశారు మీరు. థ్యాంక్ యూ. అండ్ అప్పుడప్పుడు ఒక 3 నెలలకో 6 నెలలకో సంవత్సరానికి ఒక్కొక్క సినిమా అప్పుడప్పుడు వచ్చినప్పుడు అరే భలే ఉందే ఇది అనిపిస్తుంటుంది. అది కంచరపాలెం అవ్వచ్చు, మిడిల్ క్లాస్ మెలడీస్ అవ్వచ్చు, అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి. ఇలా వివేకాత్రేయ సినిమాలు చాలా బాగుంటాయి. సో అలా నాకు మళ్ళీ ఈ సినిమా చూడగానే అంతే ఫ్రెష్గా అనిపించింది, వావ్ అనిపించింది. అండ్ మీ అందరికీ అడ్వాన్స్ కంగ్రాచ్యులేషన్స్. ఈ సినిమా బాగా ఆడాలి, అందరూ సాధ్యమైనంత వరకు పుష్ చేయండి, నచ్చితే 10 మందికి చెప్పండి. మోహన్ని నేను కంటిన్యూగా పనిచేస్తూ చూడాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. దట్స్ సో స్వీట్ ఆఫ్ యూ. నిజంగానే మీరు ఇంక నుంచి ఆపకుండా గ్యాప్లు ఇవ్వకుండా సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అండ్ ఇప్పుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఓం భీమ్ బుష్ అంటూ బ్లాక్ బస్టర్ అందుకున్నటువంటి శ్రీ విష్ణు గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం.
అండ్ ఎక్కడ చూసినా మీ పాటలే కనబడుతున్నాయి, వినబడుతూ ఉన్నాయి. స్టిల్ ఇప్పటికీ కూడా హార్డీ కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్ అండి. థ్యాంక్స్. ముందుగా అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చిన వారందరికీ, ఈ ఆరంభం టీంని ఆశీర్వదించడానికి వచ్చిన సినిమా టీం, అలాగే వాళ్ళ ఫ్యామిలీస్, వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ కూడా వెరీ 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 గుడ్ ఈవినింగ్. అలాగే మీడియా మిత్రులందరికీ కూడా వెరీ 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 గుడ్ ఈవినింగ్. ఒక 1 month 1.5 month బ్యాక్ నేను ఎక్కడో వేరే వర్క్లో ఉన్నప్పుడు ఒక బాగా కావాల్సిన ఫ్రెండ్ స్వరూప్ ఫోన్ చేసి, ఇలా ఆరంభం అనే ఒక కొత్త టీం ఉంది భయ్యా, మీరు ఒక సాంగ్ రిలీజ్ చేయాలి అని చెప్పి అడిగాడు. సరే రండి అన్న. ఒక 10 మంది వచ్చారు. నాకు ఎవరో తెలియదు. 10 మంది వచ్చారు. వచ్చి చూపించారు సాంగు. చూసా, చాలా నచ్చింది, మనస్ఫూర్తిగా నచ్చింది. కొద్దిసేపు మాట్లాడిన తర్వాత టీజర్ ట్రైలర్ చూపించారు, రఫ్ కట్ టీజర్ చూపించారు. నాకు అంటే నేను అంత ఈజీగా కొత్తగా కలిసిన వాళ్ళతో మాట్లాడేసి ఎక్స్ప్రెస్ చేసేసి అంత ఇది కాదనమాట. నేను కొంచెం మొహమాటం నాకు. సో టీం వెళ్ళిపోయిన తర్వాత నేను మన స్వరూప్కి ఫోన్ చేసి, ఎవర్రా వీళ్ళు అసలు ఎక్కడి నుంచి వచ్చారు ఈ బ్యాచ్, నాకు తెలుసు ఒక కంటెంట్ ఓరియంటెడ్ సినిమా, చిన్న సినిమా కింద చేయాలనుకునేటప్పుడు ఉండే ఇబ్బందులు అవన్నీ కూడా నాకు తెలుసు, నేను ఎక్స్పీరియన్స్ చేసే వచ్చా. సో ఎవరిళ్ళు చాలా హానెస్ట్గా ఉంది, చాలా విషయం కనిపిస్తుంది. వాళ్ళ సినిమాకి ఎలాంటి సపోర్ట్ అన్న నా నుంచి కావాలంటే ఓపెన్గా అడగండి, ఏదన్నా చేసి పెడతానని అన్నాను. జెన్యూన్గా కొన్ని అర్థమవుతాయండి. మొత్తం తినక్కర్లేదు, రుచి చూస్తే అర్థమైపోతుంది మ్యాటర్ ఏంటనేది. సో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక చక్కటి తెలుగు సినిమా చూస్తామని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. సో ఈ సినిమా ఆరంభం తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత రిలీజ్ 10th ఇది అన్నారు, డిస్ట్రిబ్యూషన్ ధీరజ్ అన్నారు. ధీరజ్ వెరీ క్లోజ్ ఫ్రెండ్ నాకు. సో వెరీ హ్యాపీ. ధీరజ్ గురించి కూడా మంచి సినిమాలు పిక్ చేస్తున్నారు, చాలా మంచి సపోర్ట్ ఇస్తున్నారు. ఈ సినిమాకి ఆయనకి ముందే కంగ్రాచులేషన్స్ చెప్తున్నా. ఖచ్చితంగా ఈ సినిమా చాలా బాగా వర్కౌట్ అవుతుంది. అండ్ టీం అందరికీ కూడా, టీం అందరూ భలే ఉన్నారు. అంటే చాలా బాగున్నారు టీం అంతా. అంటే ఎలా చెప్పాలో కూడా నాకు తెలియట్లేదు. చాలా బాగుంది. ఎప్పుడు కూడా టీం వర్క్, ఎప్పుడు నేను నమ్మేది అదేనండి, ఎప్పుడు టీం వర్క్ ఫెయిల్ అవ్వదు. టీం అంతా కలిసి ఇంత ఇదిగా పెట్టి చేసినప్పుడు ఖచ్చితంగా మీరు లైఫ్ లాంగ్ ఈ ఆరంభం అనే సినిమా మీరు లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకునే సినిమా అవుతుందని గట్టిగా నమ్ముతున్నాను. 10వ తారీఖు మే 10వ తారీఖు ఆరంభంతో ఈ యంగ్ టీం అందరూ ఈ తెలుగు ఇండస్ట్రీలో జర్నీ ప్రారంభించబోతున్నారు. సో ప్రేక్షకులు అందరూ కూడా ఒక కొత్త టీం వచ్చి సపోర్ట్ చేసి ఈ టీంలో గ్యారంటీ మీరు నోట్ చేసుకోండి. ఈ టీంలో చాలా ఇంకొక సంవత్సరం 2-3 సంవత్సరాల తర్వాత డౌన్ ద లైన్ చూసుకుంటే చాలా పెద్ద స్టార్స్ తయారైపోతున్నారు. అంటే అది కెమెరామ్యానా, ఎడిటరా, డైరెక్టరా, యాక్టరా అది నాకు తెలీదు. నేనైతే అందరూ అవ్వాలని నిజంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అజయ్ సినిమా రిలీజ్ అయిన తర్వాత అందరూ చాలా గొప్పగా మాట్లాడతారు, గొప్పగా చెప్తారు, చాలా జరుగుతూ ఉంటాయి. సినిమా ముందే మీ మంచి కథ ఏదైనా ఉంటే నేను మీ కథకు సూట్ అవుతానంటే వచ్చేయండి. బట్ ఒకే ఒక రిక్వెస్ట్, సేమ్ టీం అంతా హలో టీం అందరూ ఉండాలి, ఎవరు మిస్ అవ్వకూడదు. సో ఈ కొత్త టీంకి జర్నీ అందరూ కూడా ఇలాగే లైఫ్ లాంగ్ మంచి ఫ్రెండ్స్లుగానే ఉండాలి, మంచి సినిమాలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ 10వ తారీఖుని తప్పకుండా తెలుగు ప్రేక్షకులు అందరూ కూడా వచ్చి మన తెలుగు సినిమాను చూసి గర్వంగా ఫీల్ అవుదాం. ఇది ఖచ్చితంగా అంతటి పేరు తెస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, తేవాలని కోరుకుంటున్నాను. టీం అందరికీ కంగ్రాచులేషన్స్, అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. అలాగే ఈ సినిమాని సపోర్ట్ చేయడానికి వచ్చిన వెంకటేష్ మహా గారు, నవీన్ గారు అండ్ తిరువీర్ గారు అందరూ కూడా, మీకు వెంకటేష్ మహా గారు కానీ, తిరువీర్ కానీ, నవీన్ గారు కానీ, వీళ్ళు చేసే సినిమాలన్నీ కూడా
చాలా మ్యాటర్ అండ్ కంటెంట్ ఉంటేనే చేస్తారు, ఏది పడితే అది చేయరు. కంటెంట్ మంచిగా ఉన్నప్పుడే సినిమా చేద్దాం అనుకునే పర్సన్స్ అండి అందరూ. చాలా సంతోషం ఇలాంటి సినిమాకి మీలాంటి వాళ్ళు వచ్చి సపోర్ట్ చేయడం, చాలా చాలా సంతోషం. సో గుడ్ నైట్ అందరికీ. 10వ తారీఖుని మాత్రం తప్పకుండా చూడండి. నేనైతే 100% చూస్తాను. థ్యాంక్ యూ ప్రొడ్యూసర్స్ అందరికీ కూడా చాలా 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 థ్యాంక్స్ అండి. దట్స్ సో స్వీట్ ఆఫ్ యూ విష్ణు గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఒక క్వశ్చన్ ఉండిపోయింది. సో ఫన్నీ వేలో మౌలిని అడిగాము, మిమ్మల్ని ఒక్కరిని అడగాలి. ఒకవేళ మీరు ఇలా ఇరుక్కుపోతే మీరు ఎలా తప్పించుకోవాలనుకుంటారు? ఫన్నీ వేలో ఒక ఆన్సర్ చెప్పేస్తే మా వాళ్ళకి. యాక్చువల్లీ మొన్నే ఇప్పుడు జరుగుతున్న షూటింగ్ సినిమాకి నేను జైల్లో షూట్ చేశానండి ఒక 10 days. ఓకే, హానెస్ట్గా చెప్పిన చాలా బాగుంది జైలు. ఇదేంటయ్యా, ఇదేం ఫ్యాంటసీలు? మన ఇక్కడ చేయలేనండి, హైదరాబాద్ చాలా బాగుంది. అసలు నేను హైదరాబాద్లో చూసిన బెస్ట్ రిసార్ట్లా ఉందన్నమాట. నేను ఫుడ్ కూడా వాళ్ళు పెట్టిందే తిన్నాను, వాళ్ళు కుక్ చేసిందే. నాకైతే చాలా నచ్చింది, చాలా ప్రశాంతంగా ఉంది, చాలా హాయిగా ఉంది. ఓకే, విష్ణు గారు కూడా జైలు నుంచి తప్పించుకోవాలనుకోవట్లేదు అనేది అయితే మాకు అర్థమైంది. ఉండిపోవాలని ఫిక్స్ అయ్యారు మీరు? ఉండిపోవాలని కాదు, కొద్ది రోజులు సార్. ఓకే, ఎక్స్పీరియన్స్ అయితే కొద్ది రోజులు చేయాలని. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ టు ఆల్ ద మీడియా. సో 10 May వరల్డ్ వైడ్గా రిలీజ్ అవ్వబోతుంది ఆరంభం అన్న సినిమా. మీరందరూ మంచి ఎక్స్పీరియన్స్ చేయబోతారు ఈ సినిమా ద్వారా పక్కా అని. తప్పకుండా థియేటర్స్కి వెళ్ళి చూడండి, మీ రివ్యూస్ అన్నీ కూడా అందించండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ గ్రూప్ పిక్చర్ అండి ఒకసారి.